స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఝాన్సీ రాణికి ఘన సన్మానం. అఖిల భారత పద్మశాలి హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హాజరయ్యారు రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేందర్, జిల్లా కమిటీ పెద్దలు. వచ్చే ఎన్నికల్లో పద్మశాలీలు అన్ని పదవులకు పోటీ చేయాలని, కులం తరపున అండగా ఉంటామన్నారు కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్. ఇక దంపతులను అఖిల భారత పద్మశాలి సంఘం హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. హన్మకొండలోని చైర్మన్ ఝాన్సీ రాణి నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పడ్నాల నరేందర్, జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం పూలతో శాలువతో ఘనంగా సన్మానించి మార్కండేయ దేవుని ఫోటోను బహుమానంగా అందజేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి చైర్మన్గా ఎంపికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తౌటం ఝాన్సీ రాణి రవీందర్ మాట్లాడుతూ 35 ఏళ్ల కష్టాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తించి కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని అప్పగించిందని, చైర్మన్ పదవికి సహకరించిన మంత్రులకు, కాంగ్రెస్ పెద్దలకు ప్రత్యేక అభినందనలు తెలిపి రైతుల సంక్షేమమే ధ్యేయంగా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని చెప్పారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్నాల నరేందర్ మాట్లాడుతూ మరొక 2 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు, ఇతర ఎన్నికలు జరిపే ఛాన్స్ ఉన్నందున పద్మశాలి ముద్దుబిడ్డలు ఛాన్స్ ఉన్న ప్రతి చోట వార్డు మెంబర్ మొదలుకుని సర్పంచ్, ఎంపీటీసీ, ఇతర పదవులకు ఖచ్చితంగా బరిలో నిలిచి పద్మశాలీలు రాజకీయంగా చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. పోటీ చేసే ప్రతి పద్మశాలి బిడ్డకు కులం అండదండలు ఎల్లవేళలా ఉంటాయని, వారు గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు. ఈ ఆదివారం నిర్వహించే కార్తీక మాస వనభోజనాల కార్యక్రమానికి పద్మశాలి కుల బాంధవులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘ రాష్ట్ర కార్యదర్శి వైద్యం రాజగోపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి కేదాసి వెంకన్న, మీడియా కోఆర్డినేటర్ పులికంటి రాజేందర్, ఉపాధ్యక్షులు పొరండ్ల రమేష్, నల్లా సత్యం, వెంగళ వేణుగోపాల్, యూత్ కమిటీ అధ్యక్షులు పొరండ్ల కృష్ణప్రసాద్, ప్రధాన కార్యదర్శి కందికట్ల ప్రశాంత్, సత్కూరి సంతోష్, గాయని సత్యనారాయణ, కుసుమ శ్యామ్ సుందర్, తుమ్మా రమేష్, మార్గం ఎల్లయ్య, గోలి రవి, సాధుల రాజలింగం, ఆడపు విశ్వనాథ్, చీరాల చంద్రమోహన్ కుల బాంధవులు పాల్గొన్నారు. జై మార్కండేయ, జై మార్కండేయ, పద్మశాలి ఐక్యత వర్ధిల్లాలి, పద్మశాలి ఐక్యత వర్ధిల్లాలి. చేదియా బాబు ఫోటో రాదే, ఫోటోది అన్న, ఫోటోది ఫోటోనే ఉంటుంది కదా. మరి నువ్వంతలో నీది కూడా తీస్తావు, మరి ఇట్రా నేను చూసుకుంటా తర్వాత కవర్ అయితే. ఐక్యత వర్ధిల్లాలి, పద్మశాలి ఐక్యత వర్ధిల్లాలి, పద్మశాలి ఐక్యత వర్ధిల్లాలి. జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. ఓకే ఓకే ఓ అయ్యా డామినేట్ చేయకు మనం చైర్మన్ అన్న స్వీట్ తీసుకోలే ఒక ఫోటో ఇట్లా. పద్మశాలీల ఐక్యత వర్ధిల్లాలి, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. పద్మశాలి, పద్మశాలి, పద్మశాలి ఐక్యత వర్ధిల్లాలి, పద్మశాలి ఐక్యత వర్ధిల్లాలి. జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. కుల బాంధవులందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మరి మన పద్మశాలీల్లో కష్టపడే తత్వం ఉన్నది, నిబద్ధతో నిజాయితీతో పనిచేసేటువంటి తత్వం ఉన్నది. కానీ కొట్లాడి పదవులు అడిగే దగ్గర మాత్రం మనం చాలా వెనకబడిపోతున్నాం. ఎక్కడో ఒక దగ్గర కొట్లాడి సాధించుకుంటున్నారు. అందులో మన కృష్ణమోహన్ పోరాటం చేస్తేనే వాళ్ళకు అక్కడ జిల్లా డైరెక్టర్, కేడీసీసీ డైరెక్టర్ దక్కింది. మరి ఈ పదవి విషయంలో కూడా ఖచ్చితంగా మా కమ్యూనిటీ పెద్దది. ఒక 35 సంవత్సరాలుగా నేను పార్టీ మారకుండా పార్టీని పట్టుకొని పనిచేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా నాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి అని అధిష్టానం దగ్గర నేను గట్టిగా కొట్లాడడం జరిగింది. మరి దానికి నా బలం ఏంటంటే నేను 35 సంవత్సరాలు పనిచేసినటువంటి ఆ ఒక్క బలమే కాకుండా ఇంత పెద్ద నా కుటుంబ సమూహం, నా కుల సమూహం, మీ అందరి ధైర్యం, దాంతోనే నేను ముందుకు పోయి గట్టిగా అడగడం జరిగింది. మరి దాన్ని గ్రహించి రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఉడతల ప్రణవ్ బాబు గారు మరి నా సేవలను గుర్తించి మాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది.
మేము ఇక నుండి వారికి కృతజ్ఞతతో, పార్టీకి కృతజ్ఞతతో, మన కులానికి కృతజ్ఞతతో ఉంటూ అటు రైతులకు ఇటు మన కుల బాంధవులకు సేవ చేయడానికి, పని చేయడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. జై మార్కండేయ. జై మార్కండేయ. జై పద్మశాలి. ఇక్కడికి వచ్చిన రాష్ట్ర స్థాయి పద్మశాలి సంఘం రాష్ట్ర స్థాయి నాయకులకు, జిల్లా స్థాయి నాయకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. 35 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తున్న గౌటం రవీందర్ గారిని గుర్తించి ఈరోజు పొన్నం ప్రభాకర్ అన్న గారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు, హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి రామన్న గారు, ఐటీ శాఖ మంత్రులు తుత్తుల శ్రీధర్బాబు గారు మమ్మల్ని గుర్తించి మాకు ఈ అవకాశం కల్పించడం జరిగింది మార్కెట్ చైర్మన్గా. అందుకు చాలా సంతోషంగా గౌరవంగాను భావిస్తున్నాము. మేము రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము అని తెలియజేస్తున్నాం. పద్మశాలి కుల బాంధవులారా, ఈరోజు గవర్నమెంట్ లోపల కూడా పద్మశాలీలను కలుపుకొని ముందుకు పోతేనే రాబోయే రోజుల్లో మన మనగడ నిలుస్తుంది అని ముఖ్యమంత్రి కిందున్న మంత్రులు